తెలంగాణ ఆడపడుచులకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఆడపడుచులతో ప్రపంచ సుందరీమణుల కాళ్లు కడిగించడం క్షమించరానిదని మండిపడ్డారు. రాష్ట్రంలో దివాలా తీసిన ఆర్థిక పరిస్థితులు అంటూనే అందాల పోటీల పేరున వందల కోట్ల రూపాయలు ఆవిరి చేస్తున్నారని ఆరోపించారు. సమ్మక్క సారక్క రాణి రుద్రమదేవుల స్ఫూర్తిని దెబ్బతీస్తారన్నారు. మాట్లాడని వాళ్ళు ఇదేదో సాంప్రదాయం అని చెప్పి మాట్లాడడం చాలా దురదృష్టకరం. నీ యొక్క పేదరికం పోవాలని, సమసమాజం రావాలని అనేక మంది అసూలు బాస్తుంటే ఒక చారిత్రకమైన ప్రాంతానికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ యొక్క కాలుగడికి నెత్తిన పోసుకోవడం అనే దౌర్భాగ్య స్థితికి ఈ తెలంగాణను నెట్టిన ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ యొక్క ప్రభుత్వ తీరును కానీ యావత్తు తెలివైన సమాజం, తెలంగాణ సమాజం ఖండిస్తున్నది, చాలా క్షోభిస్తున్నది. ఇది క్షమాహారం గారి నేరం అని చెప్పి కూడా భావిస్తున్నది. అంతేకాకుండా ఏం చేయాలి ఈ సమయంలో? డబ్బులు లేవు నా దగ్గర అంటున్నావు. 2500 మహిళలకు ఇస్తాను, ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. 4000 రూపాయలు వృద్ధ మహిళలకు ఇస్తా అని చెప్పినావు, ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. ఒక స్కూటీని బాలికలకు ఇస్తాను, ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. అటువంటి వాటిని అటెండ్ చేసేది పోయి అవసరం లేని ఈ భారతదేశ 140 కోట్ల ప్రజల యొక్క మార్కెట్ని గమనించి అందాల పోటీల నిర్వాహకులు ఇక్కడ నిర్వహిస్తే దాన్ని పట్టుకొని ఊరేగుతున్నది యొక్క మంత్రివర్గం. ఎంత దురదృష్టకరం.